హాయ్ గైస్, టుడేస్ టాపిక్ ఏంటంటే సిగరెట్స్ తక్కువని జిమ్ చేయొచ్చా? సిగరెట్ తక్కువని జిమ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. లెట్స్ గో. ఫస్ట్ పాయింట్, ఆక్సిజన్ లాస్. నువ్వు ఎప్పుడైతే సిగరెట్ తాగి జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నావో నీ ఆక్సిజన్ లెవెల్స్ 100% తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయో నీ మజల్ గ్రోత్ 100% తగ్గిపోతుంది. సో మజల్స్ కి కావాల్సిన ఆక్సిజన్ అందక నీ మజల్ అనేది గ్రోత్ అనేది స్లో అయిపోతుంది. నెంబర్ 2, కార్డియో అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్. నువ్వు ఎప్పుడైతే కార్డియో చేస్తావో లైక్ ట్రెడ్మిల్, సైక్లింగ్ ఇది చేస్తావో అప్పుడే నీకు ఫ్యాటిక్ అనేది తొందరగా వస్తుంది. ఫ్యాటిక్ ఇన్ ద సెన్స్ వీక్నెస్, కన్వలెసెన్స్, టైర్డ్, ఇది తొందరగా నువ్వు ఫేస్ చేస్తావు. ఫిట్నెస్ అనేది, స్ట్రెంత్ అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది. అండ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఈస్ చెస్ట్ లో పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు హెవీ కార్డియో చేస్తావో. నెంబర్ 3, ఫ్యాట్ లాస్ అనేది స్లోగా అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్మోకింగ్ చేసి వర్కౌట్ చేస్తామో స్మోకింగ్ అనేది మెటబాలిజం ని కంప్లీట్ గా స్పాయిల్ చేస్తుంది. ఎప్పుడైతే మెటబాలిజం తగ్గుతుందో అప్పుడే ఫ్యాట్ లాస్ అనేది కంప్లీట్ గా స్లో డౌన్ అవుతుంది. నెంబర్ 5, హార్మోన్స్ అండ్ మజిల్ గెయిన్స్. ఫస్ట్ మనం హార్మోన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఎప్పుడైతే మనం స్మోకింగ్ హ్యాబిట్ చేసుకుంటామో మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది కంప్లీట్ గా డ్రాప్ అవుతాయి. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయో మన స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. అందువల్ల మనం ఫ్యూచర్ లో బేబీస్ కి బర్త్ ఇవ్వడం చాలా కష్టం అవుతుంది. అండ్ మజల్ గెయిన్స్ గురించి మాట్లాడుకుంటే మజల్ గెయిన్స్ మనకి ప్రాపర్ గా రావు. మజల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఒకటి పెద్దగా ఒకటి సన్నగా అయిపోతుంది. అలా కాకూడదు అనుకుంటే మనకి ప్రాపర్ డయట్ అండ్ హెల్దీ న్యూట్రిషన్స్ తీసుకుంటే కంపల్సరీ మనకి ప్రాపర్ హెల్దీగా లీవ్ చేయొచ్చు. సో స్టాప్ స్మోకింగ్, హ్యావ్ ఏ హెల్దియర్ లైఫ్. ఫైనల్ ఏం చెప్తానంటే స్మోకింగ్ అన్నా చేయి లేదా జిమ్ అన్నా చేయి. స్మోకింగ్ చేస్తూ జిమ్ మాత్రం చేయకు, ఎందుకంటే దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇటువంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో మై పేజ్. థ్యాంక్ యూ.